కోనా థియేటర్ దగ్గర పేలని బాంబులు స్వాధీనం చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగారా? వాళ్ళు ఇస్తున్న సమాచారం ఏ విధంగా ఉంది? ప్రస్తుతానికి పేలేని బాంబులు దొరికినట్టుగా మన దగ్గర సమాచారం లేదు. ప్రస్తుతానికైతే ఉన్న సమాచారం చూస్తే రెండు భారీ పేలుడు సంభవం జరిగింది. అయితే భారీ పేలుల్లోకి చాలా మంది చనిపోయినట్లుగా ప్రస్తుతానికి కనబడుతున్నది. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే మృతదేహాలుగా మనకి రావడం జరిగింది. వీటిని లైవ్ లో ప్రస్తుతానికి మనం చూస్తున్నాం. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ చెత్తగాట్లు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ చూడవచ్చు. మన లైవ్ లో ఎక్స్క్లూజివ్ మనం చూస్తున్నాం. అయితే రిజల్ట్స్ తో పూర్తిగా ఎక్కడికెక్కడ చెత్తగాట్లు వాళ్ళు సివిలియన్ గాయపడ్డారు. వీళ్ళందరినీ ప్రస్తుతానికి మన లైవ్ లో ఇవన్నీ రిజల్ట్స్ కూడా మనకు ప్రేక్షకుల కోసం అందిస్తున్నాం. అయితే ఇప్పుడు చూసినట్లయితే ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరినీ ఎమర్జెన్సీకి ప్రస్తుతానికి తరలిస్తున్నారు. అయితే ఇక్కడ పూర్తిగా చెత్తగాతులతో ఆసుపత్రి నిండిపోయింది. ప్రస్తుతానికి చూసినట్లయితే ఇక్కడ లోపల ఎంతమంది ఉన్నారు, ఎవరు అన్న విషయం కూడా ప్రస్తుతానికి చెప్పలేము. రమేష్, దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో కేవలం బస్ స్టాప్లే కాదు, షాపింగ్ మాల్స్, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. పేలుడుకు ముందు ఏమైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ లేదంటే ఏమైనా తిరిగిన దాఖలాలు కానీ ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారా? మీరేమైనా ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? ప్రస్తుతానికి నేను ఉస్మాన్ ఆసుపత్రిలో ఉన్నాను. ఉస్మాన్ ఆసుపత్రి చూస్తే ఇక్కడైతే ప్రత్యక్ష శాస్త్రులు కావచ్చు, లేకపోతే మిగతా ఎవరు కూడా మాట్లాడి చేయలేదు. కేవలం ఇక్కడ చెత్తగాత్రులు ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరూ వచ్చారో వాళ్ళందరూ ప్రస్తుతానికి ఆసుపత్రి చికిత్స చేస్తున్నారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే లోపల వచ్చిన వాళ్ళు కూడా ఎవరో మాట్లాడే స్టేజ్ లేరు. వాళ్ళందరూ కూడా తీవ్ర గాయాలైనాయి. వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి వీళ్ళందరూ కూడా మాట్లాడించే